హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మైదా కానీ, ఎగ్స్ కానీ, షుగర్ కానీ, ఈవెన్ బెల్లం కూడా ఇవేమీ లేకుండా హెల్దీ కేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఈవెన్ డయాబెటిక్ ఉన్నవారు కూడా హెల్దీగా తినేసేయచ్చు. న్యూ ఇయర్ ఇంకా క్రిస్మస్ స్పెషల్ హెల్దీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం కేక్ ట్రేని తీసుకోవాలి. ఇలా బేకింగ్ ట్రే మీ దగ్గర లేకపోతే ఏదైనా అల్యూమినియం గిన్నెనైనా తీసుకోవచ్చు. అడుగున ఆయిల్ని అప్లై చేసేసి బటర్ పేపర్ని అరేంజ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకుంటే గోధుమ పిండితో డస్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు 20 నుంచి 25 దాకా డేట్స్ని తీసుకొని లోపల ఉండే సీడ్స్ని తీసేయండి. డేట్స్ స్వీట్నెస్ని బట్టి ఈ కౌంట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను 25 దాకా డేట్స్ని తీసుకున్నాను. ఈ డేట్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసి ఇందులోకి 1.5 కప్పు దాకా గోరువెచ్చని పాలు వేసుకోవాలి. ఇలా పాలల్లో వేసి 1 గంట పాటు పాలల్లో నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల ఇవి సాఫ్ట్ అవుతాయి, అలాగే ఈజీగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. చూడండి, 1 అవర్ తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి పాలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. మీరు ఆయిల్కి బదులుగా కరిగించిన బటర్నైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసాక మరో 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కేక్ బ్యాటర్ని కలుపుకునే ముందు అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దీని మధ్యలో స్టాండ్ని కానీ బౌల్ని కానీ పెట్టుకోండి. పైన గిన్నెతో కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి డేట్స్ బ్యాటర్ని వేసుకున్న గిన్నె పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పును వేసుకొని జల్లించుకోవాలి. వీటన్నింటినీ కూడా బ్యాటర్లో కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ని వేసుకోండి. ఈ డేట్ అండ్ వాల్నట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. మీరు వాల్నట్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన ఫ్లాట్గా వచ్చేలాగా కొంచెం ట్యాప్ చేసుకోండి. దీనిపైన టాపింగ్ కోసం చాప్ చేసిన వాల్నట్స్ని స్ప్రెడ్ చేయండి. ఇలా అరేంజ్ చేసుకున్న దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఈ కేక్ టిన్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి పెట్టేసి పైన కవర్ చేసి 50 నుంచి 55 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట, రెగ్యులర్ కేక్ లాగా కాదు. 50 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు అడుగున గనక మాయిస్ట్గా చెమ్మగా ఉంది అనుకుంటే మరో 5 నిమిషాల పాటు బేక్ చేయండి. మనకి చాక్ అనేది క్లీన్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ని పక్కన తీసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారాక ఒక నైఫ్తో ఎడ్జెస్ని స్క్రేప్ చేసి కేక్ని డీమోల్డ్ చేసుకోండి. అంతే, మనకి సూపర్ హెల్దీ టేస్టీ అయిన డేట్స్ వాల్నట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ అనేది హెల్దీయే కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు. ఓన్లీ మనం అకేషన్స్కే కాకుండా రెగ్యులర్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా కూడా పెట్టేసేయచ్చు. మరి హెల్దీ డేట్స్ వాల్నట్ కేక్ని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి హెల్దీ అండ్ టేస్టీ డేట్స్ వాల్నట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.